విశేషమైనటువంటి స్వాగతం సుస్వాగతం. మరి మనం 10 గంటల ప్రోగ్రాం అనుకున్నప్పటికీ కూడా ఇంచుమించు 1:30 అయినప్పటికీ కూడా అందరూ ఇక్కడే ఉండి ఈ ప్రోగ్రాం విజయవంతం కావడానికి కృషి చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఈ అవకాశం కల్పించినటువంటి ముఖ్యంగా శ్రీ డేగా పోషెట్టి గారికి కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే వర్షాకాలం వచ్చిందంటే మనకు వాచ్మెన్ కానీ మేకలు పోసుకోవడానికి కానీ ఇబ్బందిగా ఉన్నాయని చెప్పేటప్పటికీ తను ముందుకు వచ్చేసి తన సొంత నిధులతో నేను నిర్మించి ఇస్తానని ముందుకు వచ్చి కంప్లీట్ చేసి ఈరోజు ప్రారంభోత్సవం చేసినటువంటి వారికి కూడా అందరి తరఫున కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఇదే కాకుండా ఇంకా ముందు కూడా ఈ ప్రభుత్వం ఇంకా 5 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ సంఘంకు ఏ అవసరాలున్నా ఓన్లీ మా సంఘకే కాకుండా గ్రామంలో ఉన్నటువంటి వివిధ సంఘాలకు కూడా మీరు చేదోడు వాదులుగా ఉండి అందరినీ సమాన దృష్టిలో నుంచి ఇంకా మాకైతే ఒక ఆశీర్వదించండు. ఇంతకుముందు మేము ఇంచుమించు 5 సంవత్సరాల నుండి ఇది ప్రారంభించి ఇది ఒక పంచవర్ష మండలంగా దాటిపోయింది కానీ ఇంకా పూర్తి కాలేదు. ప్రతి ఇంటికి కనీసం 1,50,000 రూపాయలు లింపిడం ఉన్న వాళ్ళు ఏదో 50-60 మంది ఉన్నవాళ్ళు నింపుతున్నారు కానీ మిగతా వాళ్ళు వాళ్ళ పెన్షన్ డబ్బులు కూడా ఇక్కడే జమ చేసి 6 నెలలకు ఒకసారి 10,000 ఇంకా జమ చేస్తే ఇన్ని సంవత్సరాల పాటు జరిగింది. మరి పోషెట్టి గారు పెద్ద మనసుతో ఏమన్నారంటే ఇక ముందు మీరు ప్రజల దగ్గర మన కులస్తుల దగ్గర ఎవరి దగ్గర డబ్బులు జమ చేయగానే వీలైనంత వరకు మన ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఎవరి నుంచి అయినా నిధులు సేకరించి నేను ముందుకు వచ్చి చేయిస్తానన్నాడు. వారికి ఈ సభాముఖాన పదే ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా గత ప్రభుత్వం కూడా మాకు 20 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. కానీ దీని ఎస్టిమేషన్ ఇప్పటికి 3 కోట్లు దాటిపోయింది. అందరూ సహకరిస్తేనే ఇది జరిగేటటువంటి పని కాబట్టి పెద్దలు సహృదయంతో ఇప్పుడు అంతా చూశారు కాబట్టి మీరు కూడా ఇవి కావాల్సినటువంటి జీఓపీ కానీ టైల్స్ కానీ ఇవి వేసుకోవడానికి మీ వంతు సహకారం అందిస్తారని మా సంఘం అందరి పక్షాన నేను కోరుకుంటున్నాను కదా. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. శ్రీ డేగా పోషెట్టి ఆయన సొంత డబ్బుతో వాచ్మెన్ రూము ఆ షెడ్డు ఆయన తరపు నుంచి కట్టించాడు. దానికి ఓపెనింగ్ చేయడానికి మన సంఘంకు వచ్చిన పెద్దలు శ్రీ వినయ్ రెడ్డి గారు ఇంతవరకు మనం ఈ చేసినందుకు సిసి రోడ్డు ఒకటి పోసారు మనకు మన డేగా పోషెట్టి తరఫున మన వినయ్ రెడ్డి గారి ద్వారా మనకు సిసి రోడ్డు పంపించుకున్నాము. దానికి వారికి మా ధన్యవాదాలు. మరియు ఈ సంఘము కొంచెం మనకు సహకరించి ఏదైనా వారి చేతులతో మన సంఘము ఏదైనా నిధులు సహకరిస్తాడని మా సంఘం తరఫున పెద్ద మనుషుల తరఫున భవనము ఇనాగ్రేషన్కి వచ్చేసిన పెద్దలు మరి పూజలు పొద్దుటూరి వినయ్ రెడ్డి గారికి నా యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరి ఎక్కువ సమయం లేదు కనుక వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. మరి తోటి నా మున్నూరు కాపు సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. పేరు సరే సమయం లేదు కనుక వాళ్ళ ధన్యవాదాలు. మరి ఇక్కడ వచ్చిన విలేకర్స్కు వారికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. మరి మిగతా క్యాస్ట్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళకు కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి 3-4 రోజులు అడుగుతుంటే వినయ్ రెడ్డి గారు అన్ని ఇడసబెట్టి కూడా మన కళ్యాణ్కి అడగంగానే సమయం ఇచ్చిందంటే మన కళ్యాణ్ మీద ఆయనకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందని మనకు. ముఖ్యంగా ఒక విషయం వస్తే అన్న మా ఊళ్ళో రోజులు లేవు, ట్రైన్లు లేవు, చాలా ఇబ్బంది ఉన్నది,
ఇన్ని సంవత్సరాల నుంచి కూడా చాలా కష్టపడుతున్నాము. గత ప్రభుత్వాల్లో కూడా వాళ్ళ చేతనానికి వాళ్ళు చేసారు. కానీ మీ అందుకు మీ తోడు కావాలా, మాకు మా కళ్యాణ గ్రామానికి ఆ అండ కావాలా మీది. మేము ఎప్పుడు ఎల్లెల్లా ఎప్పటి ఉంటామో అని అడగంగానే గ్రామ మున్నూరు కాపు సంఘం వాళ్ళు అడగంగానే ఒక రోడ్డు కూడా అది పెడతామన్నంటే ఫస్ట్ అది 10 మందికి ఉపయోగపడేది కనుక ఒక మున్నూరు సంఘంకే కాదు ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకుంటే అందరికి ఉపయోగపడేది కనుక కోశెట్టి గారు ఫస్ట్ అది పెట్టినాక ఇంకా వేరే పెట్టాలని చెప్పి తాను చెప్పడం జరిగింది. తన ఇంత చక్కగా చెప్పిందంటే మున్నూరు కాపు పెద్ద మనుషులు కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అది ఒక మున్నూరు కాపు అనే దృష్టిలో మాత్రం ఎవరు పెట్టుకోవద్దు. మన ఇల్లు ఉన్నాయి, మన ఫంక్షన్లు చేసుకుంటాం, అన్నీ అవుతాయి. వాళ్ళు కూడా మున్నూరు కాపు పెద్దలు వచ్చి కూడా మాకు చిన్న చెట్టు లేదు, అందరం వేసినాము, మరి గవర్నమెంట్లో పెడతావా ఎక్కడ పెడతామా అని అడిగితే అది ఒక చిన్న కోరితే నాకు చిన్న కోరిక చేయడం జరిగింది. అది చిన్న కోరిక కూడా మా మునుగా సభ్యులు ఇంత పెద్దన చక్కని కార్యక్రమాలు చేస్తారని చెప్పి నేను అనుకోలేదు. కాబట్టి వాళ్ళు చక్కగా కార్యక్రమాలు చేసినాము. ఎప్పుడు మీ ఎవరైనా కానీ మా మున్నూరు అంటే ఒక పాట ఉన్నది, ఆ పాట నేను పాడలేను. కానీ ప్రతి ఒక్క రైతు అంతా దున్నుకొని బతకడం కళ్ళెల్లా. కాబట్టి పెద్దలు వినయ్ రెడ్డి గారు మరి ఇక్కడ కొంచెం డ్రైన్లు లేవు, రోడ్లు లేవు, చాలా ఇబ్బంది ఉన్నది. మరి వస్తే అక్కడ మన ముస్లింకు విధిగా లేదు, వాళ్ళు కూడా పోవడం జరిగింది సార్. ఎందుకంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ మున్నూరు కాపులు కూడా చాలా మంచిగా 1,70,000 పెట్టి తంగైనారు. మీరు కూడా మీ నోట్లకి వెళ్తే కళ్యాణ గ్రామంలో చెప్పారు, వినయ్ రెడ్డి నోట్లకి వెళ్తే మీ పని అయిపోయినట్లే చెప్తా ఉన్నారు. మీ చక్కని నోరు నుండి ఈ మున్నూరు కాపుకు ఒక అండగా నేను ఉన్నానని చెప్పి మీరు బలం కట్టి పోతే మా మున్నూరు కాపులంతా ఎల్లవేళలో మీ ఎంబట ఉంటారు. మున్నూరు కాపులు కాకుండా కూడా మా గ్రామం పెద్ద మనుషులు అందరూ ప్రతి ఒక్కరు ప్రతి క్యాస్టర్లు కూడా మీ ఎంబటనే వెళ్ళవేళలో ఉంటామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మున్నూరు కాపు పెద్దలకు మరి గ్రామ ప్రజలకు అందరికీ పేరు వేదిక మీద ఉన్న పెద్దలు ఈరోజు కల్లెడ గ్రామంలో మున్నూరు కాపు సంఘంలో 2 షెడ్లు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దానికి దాతగా అన్నగారు సుమారు 4 లక్షల రూపాయలు ఇచ్చిందని చెప్పి చెప్పడం తన గొప్ప ఉద్దేశంతో చేయడం అనేది ఇట్లా ఒక పోషటనే కాదు, ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ మనలో మనం సంపాదించిన దాంట్లో కొంత మనము ఆ యొక్క కార్యక్రమానికి వినియోగించుకుంటే తర్వాత మన గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఈ రకంగా మనకి ఫలానా మనిషి ఈ రోడ్లు వేయించిందని చెప్పడం కానీ ఇంకొక కార్యం చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిందిగా కోరుతున్నా. అదే రకంగా నేను ఈ సంఘానికి కలిసి 3 సంవత్సరాల క్రితం నేను రావడం జరిగింది. అప్పుడే నేను చెప్పిన నీకు కుర్చీ కోరుకున్నా ఇంకా ఏదన్నా కానీ నాకు చెప్పండి అన్న, చెప్తే నా వంతుగా కొంత సహాయం చేస్తూ నేను మాట్లాడితే మీరు 10 రూపాయలు కొనుక్కుంటే నేను 8 రూపాయలకి ఇప్పిస్తాను కనుక మీకు ఇంకా కొంత ఉపయోగపడతానని చెప్పినా కానీ అప్పుడు ఒక దుర్మార్గుడు ఉండే ఆ భయంలో నన్ను కలవలేదని చెప్పి అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మాత్రం ప్రతి దగ్గర కూడా ప్రతి గ్రామంలో కూడా చాలా సంతోషంగా, అంటే పార్టీలకు అతీతంగా ఎలక్షన్లు అయిపోయినాయి, మళ్ళీ ఎలక్షన్లు అప్పుడే పార్టీలు మిగతా టైంలో అందరినీ కలుస్తుంది. సుధాకర్ని నేను 10-12 సంవత్సరాల నుంచి సుధాకర్ పరిచయం. ఏదైనా పండుగలకు ఉంటే మెసేజ్ పెడతాము, ఏదున్నా ఉంటాం, అంతేగాని రాజకీయం అనేది ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత మళ్ళీ సామాన్యంగా అందరితో కలిసి ఉండాలని కోరుకుంటున్నా. అదే వాతావరణం ఈ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చింది. ప్రతి గ్రామంలో పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఒక సమైక్యంగా ఉంటే అభివృద్ధి జరుగుతుంది. సమైక్యంగా లేకుండా నా కులం అని చెప్పుకోలేకపోతే ఇంకొకటి రకంగా గ్రామాన్ని విడదీస్తే అభివృద్ధి జరగదు. నేను
పోతే ఎక్కడ ఏం మాట్లాడాలని అర్థం కాదు. ఇవన్నీ ఉండకుండా మంచి సమిష్టిగా ఉంటేనే ఇట్లా 3 కోట్లు పెట్టారంటే సమిష్టిగా ఉంటేనే ఈ రకమైన అభివృద్ధి జరుగుతుంది కనుక గతంలో కూడా నేను ఈ గ్రామంలో నాకు తెలిసి అన్ని సంఘాలల్లో నా వంతుకు ఇంతో అంత ఇచ్చిన గతంలో ఇచ్చిన 100 సిమెంట్ సంచులను ఇచ్చింట, లేకపోతే వండుకోవడానికి గిన్నెలను ఇచ్చింట, కుర్చీలను ఇచ్చింట. అంతకుముందు ఏదో ఒకటి ప్రతి సంఘానికి ముఖ్యంగా కల్లెడ గ్రామంలో చేసినాం. మొన్న కూడా ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి సుమారు 10 లక్షల రూపాయలు ఇచ్చినట్టున్నాం ఇక్కడ. అట్లనే మీకు ఇక్కడ ఏమైనా స్కూల్లో సమస్య ఉన్నా చెప్పండి. మన దగ్గర స్కూల్లో కొంత రానున్న మళ్ళీ జూన్లో క్లాసెస్ స్టార్ట్ అయితే కనుక ఏదైనా కిచెన్ షెడ్స్ కానీ, బాత్రూమ్స్ కానీ, ఏదైనా క్లాస్ రూమ్స్ అడిషనల్ ఎక్కడైనా సరే, మళ్ళీ కల్లెడే కాదు ఏ గ్రామంలో అయినా సరే చెప్పండి. మనం పొందడానికి స్కూల్ రూమ్స్ కానీ, షెడ్స్ కానీ, కిచెన్ షెడ్స్ కానీ ఏదైనా కట్టుకోవడానికి నేను నిధులు ఇస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే రకంగా రానున్న రోజుల్లో కూడా మీరు చూస్తున్నారు, మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయిందంటే 100 రోజుల్లో మనం 6 గ్యారెంటీలు ఇచ్చినాం. 6 గ్యారెంటీల్లో మొదటి గ్యారెంటీ బస్సు సౌకర్యం మహిళలకి ఉచితంగా ఇస్తామని చెప్పినట్టుగా మొదటి కార్యక్రమం ముఖ్యమంత్రి అయిన 3 రోజులకే తీసుకోవడం జరిగింది. 10 లక్షల వరకు మనకి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మనం ప్రకటించుకున్నాం. అది కూడా కార్యాచరణలో ఉంది. మొన్న ఒక 15 రోజుల క్రితం కూడా ఉచితంగా 200 యూనిట్ల వరకు జీరో బిల్, నాకు తెలిసి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి అందరికీ కూడా జీరో బిల్ కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఎక్కడన్నా రాని పక్షంలో మీరు బిల్లు కూడా కట్టాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. మళ్ళీ మీకు కరెక్షన్ చేసి మీకు మళ్ళీ వచ్చే మంత్ బిల్ కూడా మీకు జీరో బిల్ వస్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అట్లానే మీరు సిలిండర్ చెప్పినాం 500 రూపాయలకి ఇస్తామని చెప్పినాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 450 రూపాయలు ఉన్నాయి. ఈ 10 సంవత్సరాల్లో అది సుమారు 1100-1200 రూపాయలు అయింది. మళ్ళీ మన ప్రభుత్వం లాగానే మీకు 500 రూపాయలకి ఇస్తామని చెప్పినట్టు ఆ కార్యక్రమం కూడా తీసుకున్నాం. చాలామంది ప్రతి గ్రామంలో ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. ఏ గ్రామంలో పోయినా కల్లెడిలో పోతే ఇందిరమ్మ కాలనీ ఉంటుంది. గతంలో పోయిన వర్షాకాలంలో 1-2 కూలిపోవడం కూడా జరిగింది. నేను వచ్చి కొంత ఆర్థిక సాయం కూడా చేసిన. అట్లానే ఎక్కడ ఏ గ్రామంలో అయినా కానీ ఒక ఇల్లు కట్టిందంటే కాంగ్రెస్ పార్టీ కట్టింది. ఇందిరమ్మ ఇల్లు కానీ ప్లాట్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది కనుక ఎవరైతే అర్హులు ఉన్నారో మొదటి దఫాగా మన నియోజకవర్గానికి, ఆర్మూర్ నియోజకవర్గానికి 3500 ఇళ్ళు ప్రకటించడం జరిగింది. అంటే సుమారు ఈ కల్లెడ గ్రామానికి ఒక 50 ఇళ్ళ వరకు మన కల్లెడ గ్రామానికి వస్తాయి. జనాభా ఆధారితంగా సుమారు 50 ఇళ్ళు వస్తాయి. మొదటి దఫా ఎట్లా అంటే ఎవరికైతే ప్లాట్ ఉందో ఆ ప్లాట్ ఉన్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇన్స్టాల్మెంట్ లాగా, ఫస్ట్ బేస్మెంట్ కట్టిందా 1 లక్ష రూపాయలు వస్తుంది, స్లాబ్ వేసేదా 1 లక్ష వస్తుంది, గోడలు కట్టిందా 1 లక్ష వస్తుంది, ఫ్లోరింగ్ వేసేదా 1 లక్ష వస్తుంది, గృహపేషం అయిపోయిందా 1 లక్ష వస్తుంది. అట్లా 5 లక్షల రూపాయలు ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో వారికి అందరికీ కూడా ఎలక్షన్స్ ఉన్నాయి కనుక ఎలక్షన్ కాగానే ఆ కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం. అట్లనే రైతులకు అయితే 2 లక్షల రుణమాఫీ చెప్పడం జరిగింది. అది కూడా ఈ ఎలక్షన్స్ కాగానే ఆ 2 లక్షల రుణమాఫీ యాక్చువల్గా ఇప్పుడే జరిగిపోవాలా, ఎలక్షన్ కోడ్ వచ్చింది అంటే అది కూడా ఎలక్షన్ కాగానే రైతులకి 2 లక్షల రుణమాఫీ కూడా ఇస్తాం. మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను, ఓడిపోయేందుకు బాధ ఏం లేదు. మన ప్రభుత్వం వచ్చింది కనుక ఎటువంటి మనం హామీలు ఇచ్చినామో అవన్నీ కూడా నెరవేరుస్తాం. అట్లనే రానున్న పార్లమెంట్ ఎలక్షన్ కూడా చాలా ముఖ్యం. గతంలో అందరూ కూడా బీజేపీ కవిత ఓడగొట్టాలని చెప్పి బీజేపీ ఎంపీ క్యాండిడేట్ని ముఖ్యంగా మన ఆర్మూర్ నియోజకవర్గం నుంచి 32,000 మెజార్టీ గెలిపించినాం. కానీ నాకు తెలిసి మీ గ్రామానికి ఏమైనా వచ్చినాయని, ఎందుకంటే నాకు తెలిసి ఏం రాలే కావచ్చు, మనిషి కూడా రాలేదు కావచ్చు. వచ్చిన మనిషి 5 లక్షలు ఇస్తున్నా, నేను 10 ఇచ్చేసిన. అట్లా నేను మనం ఓడినా కానీ ఈ సుమారు 3 నెలల ఇంచుమించు 22 కోట్ల నిధులు తీసుకొచ్చినాం. రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మంచి లీడ్ ఇస్తే
మనకు కూడా ముఖం ఎత్తుకోవడానికి ఉంటుంది. ముఖ్యమంత్రి దగ్గర పోయినా, మంత్రుల దగ్గర పోయినా, ఇగో ఆర్మూర్ నియోజకవర్గంలో మా ప్రజలు ఇంత మెజారిటీ ఇచ్చిండ్రు, మాకు ఈ నిధులు కావాలి అంటే తప్పకుండా నిధులు వస్తాయి. నేను చూసినా కదా, ఎవరిని పోయి అడిగినా నిధులు వస్తుంది. కానీ మనకి ఏముండాలంటే ఎత్తుకోవడానికి జర మంచి మెజారిటీ రావాలి. మెజారిటీ వస్తే మంచిగా దర్జాగా పోయి అందరినీ ఎత్తుతున్నాను. ప్రతి గ్రామంలో గతంలో ఏమొచ్చినాయో చూసుకోండి. అంతకన్నా 200 నుంచి 300 ఓట్లు ప్రతి బూత్లో వచ్చే విధంగా. ఇది ఆ సమయం కాకపోవచ్చు, కానీ అందరూ ఉన్నారు కనుక అందరికీ చెప్తున్నా, మెజారిటీ ఇస్తే ఇప్పుడు అన్న చెప్పిండు సంఘానికి ఇవ్వమని. సంఘానికి ఇవ్వాలంటే బరాబర్ నేను చూపెట్టాలి. చూపెట్టి నేను కొంత మెజారిటీ ఇచ్చిన, నాకు ఒక 20 కోట్ల నిధులు నాకు నా నియోజకవర్గాలు అవసరం ఉన్నాయి ఇవ్వండి అంటే తప్పకుండా నిధులు వస్తాయి. ఎక్కడ పోయినా నేను చూస్తున్నా కదా, ఏ సందర్భంలో పోయినా కానీ వడ్డీ చేతులతోనైతే రాలేదు, ఏదో ఒకటైతే చెప్పుకొని తీసుకొని వస్తుంది. అందుకోసం మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను, కొంత రానున్న రోజుల్లో ప్రభుత్వం ఏముందో మనకి ఇక్కడ కూడా అదే ఎంపీ కానీ, రానున్న సర్పంచ్ కానీ, ఎంపీటీసీలు కానీ అందరూ ఉంటే మనకి అభివృద్ధి అనేది జరుగుతుంది. అట్లా కాకుండా మనం ఏం చేసినాం, రాష్ట్రంలోనేమో కాంగ్రెస్ వచ్చింది, ఇక్కడనేమో బీజేపీకి గెలిపించుకున్నాం. ఎట్లయితుంది? ఏ రకంగా ఉంటుంది? కాదు. మున్సిపాలిటీ ఉంది ఆర్మూర్, రాష్ట్రంలో కాంగ్రెస్ అభివృద్ధి జరగదుగా. ఏం చేసినా వీళ్ళు అక్కడికి పోలేరు, వాళ్ళు ఇక్కడ రాలేరు, ఏది జరగదు. కనుక నిన్న మొన్న అందరూ కూడా సుమారు 26 నుంచి 28 మంది కౌన్సిలర్లు అందరూ కూడా మనం కాంగ్రెస్ పార్టీలో మనం జాయిన్ చేసుకున్నాం. నిన్న కూడా 7-8 మంది పార్టీ ఇలా జాయిన్ అయ్యారు. రేపు ఎలక్షన్స్ ఉన్నాయి, తప్పకుండా రేపు మనం జెండా ఎగరవేస్తున్నాం మున్సిపాలిటీ. మొట్టమొదటి మున్సిపాలిటీ కైవసం ఆర్మూర్ చేసుకుంటాం. రేపు ఈ టైం కల్లా సంబరాలు ఉంటాయి ఆర్మూర్ నియోజకవర్గం. కానీ అన్న చెప్పినట్టు డెఫినెట్గా నేను గతంలోనే చెప్పిన ఫ్లోరింగ్ ఇస్తానని చెప్పి మీ మాట తప్పకుండా మీ ఈ సంఘానికి ఒక 10 లక్షల రూపాయలు ఎలక్షన్ అయినాక నా వంతుగా నా ప్రభుత్వం నుంచి ఇచ్చే విధంగా కార్యక్రమం తీసుకుంటా. అట్లనే కొన్ని కుల సంఘాలు కూడా ఇందాక వచ్చి మైనార్టీ సభ్యులు ఇచ్చిపోయారు. అదే రకంగా ఏ సమస్య ఉన్నా ఇప్పుడు ఎలక్షన్ టైంలో మళ్ళీ నేను ప్రతి గ్రామానికి వస్తా. మీరు ఏం చేయండి, ఏమేమి కావాలో సమస్యలు, ముఖ్యమైన సమస్యలు తీసుకుంటే మొట్టమొదటిది ఏదైనా హాస్పిటల్ దవాఖానా, చిన్నది ఏదైనా దవాఖానా ఉంది, దానికి వసతులు సరిగా లేవన్నా కానీ నా దగ్గర నిధులు ఉన్నాయి, ఇస్తా. అదే రకంగా స్కూళ్ళు, ప్రభుత్వ స్కూళ్ళు బాగాలేవు, దానికి ఏమన్నా కావాలన్నా కానీ మనం నిధులు ఇచ్చుకుంటాం. అట్లనే కామన్ సమస్య, గ్రామంలో ఏదైనా మహిళలకు సంబంధించిన సమస్య ఉంది, మహిళా సంఘం బాగాలేదు, లేకపోతే ఇంకేదన్నా ప్రధానమైన సమస్య ఏదైనా ఉంటే కూడా మీరు చెప్పండి. మీ విలేజ్లో ప్రతి గ్రామంలో కూడా మీరు కమిటీలాగా ఏర్పడి అభివృద్ధి కోసం కొంత ఏమేమి కావాలని అడిగితే మనం ఎలక్షన్ టైంలో వచ్చిన క్రమంలో ప్రతి గ్రామంలో 1 గంట 2 గంటలు ఉంటాం, ఉండి ఆ సమస్యని రాసుకొని మళ్ళీ ఎలక్షన్ కాగానే దానికి ఇమీడియట్గా నిధులు పెట్టుకుందాం. ఎలక్షన్ అయిన వారం రోజుల్లోనే మనం నిధులు పెట్టుకుందాం, అభివృద్ధి చేసుకుందాం. అందరూ కూడా గతంలో ఏం జరిగిందో 10 సంవత్సరాలు మీరు చూసి మోసేదోకి కిలోలు బెల్లం పెట్టారు, కానీ ఎటువంటి అభివృద్ధి జరగలేదు. చాలా తక్కువ, చెప్పింది ఒకటైంది, చేసింది ఒకటైంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి అదే విధంగా చెప్పిండు, ఈ నియోజకవర్గంలో గత ఎమ్మెల్యే కూడా అదే రకంగా మోచేతులు బెల్లం పెట్టుకుంటా పోయిండు. కనుక ఇప్పుడు ఏముండదు, ఏదున్నా హామీ ఇచ్చినామా 100% నెరవేరుస్తాం. నెరవేరుస్తేనే హామీ ఇస్తాం. మన ప్రభుత్వం అంతే ఉంటుంది, ముఖ్యమంత్రి గారు కూడా అంతే చెప్పిండ్రా, పూజ తప్పకుండా చేయడానికి కోసమే ప్రతిరోజు దాని మీదనే జరుగుతుంది. కనుక ఎట్లా చెప్పారు, కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కరెంట్ ఉండదు, మేము ఏదో జరిగిపోతుంది అనే విధంగా చెప్పారు. ఏమి ఉండదు, అంతకన్నా గొప్పగా మనం ప్లాన్ చేసుకొని, అంతకుముందు ప్రభుత్వాలతో ప్లానింగ్ లేదు, ఎక్కడ రూపాయి ఏ రకంగా పెట్టాలో ఆలోచన కూడా లేకుండా జరిగింది. ప్రతి దాని మీద మన ముఖ్యమంత్రి గారికి అవగాహన ఉంది, దేనికి చేస్తే ఏది బాగుంటుంది అనే దాని మీద పూర్తి అవగాహన ఉంది. కనుక ఈ రానున్న రోజుల్లో మన గ్రామాలు వికసిస్తాయి. మన నియోజకవర్గం కానీ ఇల్లు లేని పేదలందరూ చాలామంది రకరకాలుగా చూస్తున్నారు. పెన్షన్లు కాని వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు నియోజకవర్గాలు.
అందుకోసం వాళ్ళందరికీ కూడా పార్లమెంట్ ఎలక్షన్ అయిపోతుంది. మీరు మీ గ్రామాలలో రువాగా చెప్పుకోండి, ఇప్పిస్తా అని చెప్పి బాజాబ్తా చెప్పుకోండి. బరాబర్ మనం పార్లమెంట్ ఎలక్షన్ కాగానే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇప్పిద్దాం, అర్హులు అభివృద్ధి చేసుకుందాం, కలిసి ఉందామని చెప్పి ఈ సందర్భంలో తెలియజేసుకుని అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ముందు బిడ్డలని, అదే రకంగా ఈ కమ్యూనిటీ హాల్ని ఇంత గొప్పగా దాతలుగా అందరూ ప్రతి గడప నుంచి మా దర్శనాలు ఇచ్చినట్టు చెప్పి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కన్నా హాస్పిటల్కి పోయి వస్తే పిలిచి ఉంటే సీఎం రిలీఫ్ ఇప్పిద్దాం. మీకు తెలియగానే వాళ్ళు వాపస్ రాగానే ఆ బిల్స్ తీసుకొని మన ఇంటికి రండి. ఒక 3 నెలల్లో దాంట్లో కొంత ఒక 40% ఎంతనో మనకి ప్రభుత్వం నుంచి ఇప్పిద్దాం. అట్లానే ఎవరన్నా ఇంకా పరిస్థితి బాగాలేదు, వాళ్ళకి ఇమీడియట్గా ఆపరేషన్, గుండె ఆపరేషన్ లేకపోతే ఇంకేదైనా ఆపరేషన్ కావాలంటే నాకు చెప్తే నిమ్స్ హాస్పిటల్లో మీకు బెడ్ అరేంజ్ చేపిస్తాను. ఎవరైనా ఎల్ఓసి కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి ద్వారా కొంత ఒక 3 లక్షల బిల్ అవుతున్నతో సుమారు 1,40,000 నుంచి 2 లక్షల రూపాయలు ఎల్ఓసి అనేది మీకు అది కూడా ప్రభుత్వం ద్వారా ఇప్పిస్తా. అట్లనే చిన్న ఏదైనా ఉంటే నిమ్స్ ద్వారా మీకు మాఫీ కూడా చేపిస్తారు. మీరు ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ పోయిపోతే బిల్లు ఎక్కువైతుంటే కూడా నా నంబర్ తీసుకొని నాకు ఫోన్ చేయండి. కొంత ఆ దవాఖానలో కూడా డిస్కౌంట్ కూడా చేపిస్తారు. ఇప్పుడు వాడుకోండి. ఎలక్షన్ తిరిగిపో ఓట్లు వేసినా మళ్ళీ తిరుగుతూనే ఉన్నాం. తిరిగే క్రమంలో పాపం ఎవరో ఒకరు తెలియదు, చాలా మందికి కొంతమంది ఆస్తులు అమ్ముకొని బిల్లు కట్టేసి వస్తుంది. సరే, దాంట్లో మనము 5 లక్షలైనా ఒక 50,000 వాళ్ళకి తక్కువ చేపిస్తే మీకు రేపటి నాడు మంచిగా రేపు సీను ఒక 50,000 తక్కువ చేయించిందని